హే గైస్, ఈరోజు మనము లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలా, ఓకే, యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలా తెలుసుకుందాం. అదేవిధంగా మనం యూజర్ క్రియేట్ చేసిన తర్వాత ఆ యూజర్ క్రియేట్ అయ్యిందా లేదా, ఆ యూజర్కి పాస్వర్డ్ అసైన్ అయ్యిందా లేదా, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక యూజర్ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే, ఇక్కడ మనము యూజర్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేసి సో దెన్ యూజర్ నేమ్ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. సో యూజర్ నేమ్ వచ్చేసరికి నేను ఇక్కడ సో రమణ అని చెప్పి ఇస్తున్నాను. అంటే సో మనకేమంటున్నాను నేను ఇక్కడ, సో ఇది వచ్చేసరికి నాకు ఇక్కడ ఇది వచ్చేసరికి కమాండ్. సో దిస్ ఈస్ ద యూజర్ నేమ్. ఓకే, సో దెన్ మీరు ఇక్కడ ఎంటర్ ఇవ్వండి ఇక్కడ. సో ఎంటర్ ఇచ్చిన తర్వాత ఓకే, సో ఎంటర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ యూజర్ క్రియేట్ అయ్యిందా లేదా అని మనం ఎలా తెలుసుకుంటాము అంటే, హౌ టు చెక్ ద యూజర్ ఈస్ క్రియేటెడ్ ఆర్ నాట్. మీరు ఏం చేస్తారు, ఎల్ఎస్ స్లాష్ హోమ్ అని ఇవ్వండి ఇక్కడ. ఇస్తే మీరు ఎప్పుడైతే యూజర్ క్రియేట్ చేస్తారో ఆ యూజర్కి హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో ప్రతి ఒక్క నార్మల్ యూజర్కి హోమ్ డైరెక్టరీ వచ్చేసరికి స్లాష్ హోమ్ దెన్ రమణ. మీరు కావాలనుకుంటే మీరు ఇక్కడ ఎక్కువ అని చెప్పి ఇచ్చేసి డాలర్ సింబల్, ఓకేనా, సారీ, మీరు ఇప్పుడు యూజర్ క్రియేట్ అయిందా లేదని తెలుసుకున్నారు. సో ఇంకొక పద్ధతిలో మనం ఎలా తెలుసుకోవచ్చు, మనం ఇక్కడ ఐడి, ఓకే, ఐడి, సో దెన్ రమణ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఇస్తే మనకి ఎప్పుడైతే రమణ అనే యూజర్ క్రియేట్ అవుతుందో ఆ యూజర్కి యుఐడి మీన్స్ యూజర్ ఐడి, సో జిఐడి మీన్స్ గ్రూప్ ఐడి. ఓకే, అంటే రమణ అనే యూజర్ క్రియేట్ అయ్యింది. ఈ రమణ అనే యూజర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అంటే, మీకు మామూలుగా స్లాష్ ఈటీసీ, ఓకే, సో దెన్ పాస్ డబ్ల్యూడి అనే కమాండ్ లో మీకు ఉంటుంది అనమాట. సో ఈ ఫైల్ నేను ఏం చేస్తున్నాను అంటే, ఐ వాంట్ టు ఓపెన్ దిస్ ఫైల్, ఓకే, నా లాస్ట్ 2 లైన్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ రమణ అనే యూజర్ క్రియేట్ అయ్యింది. రమణ అనే యూజరు క్రియేట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మీకు నేను ఇక్కడ సో రమణ అనే యూజర్ క్రియేట్ అయ్యింది. సో దీని ఏమంటారంటే, సో దీని వచ్చేసరికి సో యూజర్ నేమ్ అని అంటారు. ఇక్కడ మీకు ఎక్స్ ఉంది కదండి ఇక్కడ. సో ఎక్స్ మీన్స్ ఒక నా లింక్ టు పాస్వర్డ్ ఫైల్. అంటే ఇది ఈ ఎక్స్ అనేది లింక్ టు పాస్వర్డ్ ఫైల్ అన్నమాట. సో మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక నా పాస్వర్డ్స్ అన్ని కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే, సో స్లాష్ ఈటీసీ, సో దెన్ షాడో అని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ లో మనకి ఇక్కడ స్టోర్ అవుతాయి. సో మీరు కావాలనుకుంటే టైల్ -2 అని చెప్పి ఇచ్చేసి స్పేస్ స్లాష్ ఈటీసీ షాడో అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. అంటే ఈ ఎక్స్ అనే ఫైల్ అనేది ఒక ఇట్ ఈస్ లింక్ టు పాస్పోర్ట్ లింక్డ్ ఫైల్. సో నెక్స్ట్, సో మనకి ఇక్కడ 1002 ఉంది కదండి ఇక్కడ. నేనేం చెప్తున్నాను, దిస్ ఈస్ ద యూజర్ ఐడి. మళ్ళీ మనకి ఇక్కడ 1002 ఉంది, అదేం చెప్పాను, దిస్ ఈస్ ద గ్రూప్ ఐడి. నెక్స్ట్ మీకు నేనేం చెప్తున్నాను, స్లాష్ హోమ్ దెన్ రమణ. ఎప్పుడైతే మీరు యూజర్ని క్రియేట్ చేస్తారో ఆ యూజర్ ఆటోమేటిక్ గా హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. కాబట్టి రమణ అనే హోమ్ డైరెక్టరీ క్రియేట్ అయ్యింది. ఎక్కడ స్లాష్ హోమ్ దెన్ రమణ అని చెప్పి ఉంది ఇక్కడ. అండ్ మీకు ఇక్కడ బై డిఫాల్ట్ గా దీన్ని ఏమంటారంటే షెల్ అని అంటారు అనమాట. అంటే బై డిఫాల్ట్ గా ప్రతి ఒక్క యూజర్ కి బిన్ బాష్ షెల్ అనేది అసైన్ అవుతుంది.
ప్రతి ఒక్క యూజర్ కి /home దెన్ రమన్ /home దెన్ యూజర్ నేమ్. బై డిఫాల్ట్ గా నువ్వు ఏ యూజర్ క్రియేట్ చేసినా కూడా బిన్ బాష్ షెల్ అని చెప్పి వస్తుంది. ఇప్పుడు నేను ఇంకొక యూజర్ క్రియేట్ చేస్తున్నానండి ఇక్కడ. సో నేను ఇక్కడ యూజర్ యాడ్ ఇంకొక యూజర్ వచ్చేసరికి నేను ఇక్కడ సో అంజీ అని చెప్పి క్రియేట్ చేసినాను. ఇప్పుడు అంజీ అనే యూజర్కి ఏమైంది ఇక్కడ? సో బిఫోర్ ls/home ఇస్తే ఇక్కడ అంజీ అని ఏమన్నా ఒక డైరెక్టరీ క్రియేట్ అయ్యిందా? నో. ఇప్పుడు మీరు చెక్ చేస్తేనా /home అని ఇస్తేనా ఇప్పుడు అంజీ అని చెప్పి ఒక డైరెక్టరీ కూడా క్రియేట్ అయింది. అంటే ఏ యూజర్కి? అంజీ అనే యూజర్కి హోమ్ డైరెక్టరీ క్రియేట్ అయింది. అదే విధంగా మీరు ఇక్కడ ఐడి అని చెప్పి ఇచ్చేసి అంజీగా ఇచ్చినట్లయితేనా మనకి ఇక్కడ అంజీకి యూజర్ ఐడి గ్రూప్ ఐడి కూడా క్రియేట్ అయ్యింది. లేదు మీరు ఏం చేస్తారు? మీరు ఇక్కడ సో tile-2/etc సో దెన్ passwd ఇచ్చినట్లయితేనా మీరు చూసారు ఇక్కడ ప్రతి ఒక్క యూజర్ కి హోమ్ డైరెక్టరీ /home దెన్ యూజర్ నేమ్. బై డిఫాల్ట్ షెల్ వచ్చేసరికి ఒక నా బీన్ దెన్ బాష్ షెల్. సో ఫస్ట్ మనం యూజర్ని ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా యూజర్ని క్రియేట్ అయ్యిందా లేదని ఎలా చెక్ చేసుకోవాలి. సో కొంతమంది ఇలా కూడా చెక్ చేస్తారండి ఇక్కడ. ఎలా అంటే సో గ్రేప్ సో సారీ సో గ్రేప్ సో దెన్ అంజీ /etc సో దెన్ passwd అంటే పర్టికులర్ యూజర్ ఈ ఫైల్లో ఉందా లేదా అని. ఇప్పుడు నేను అదే ఫర్ ఎగ్జాంపుల్ సో గ్రేప్ ఓకేనా సో లోకేష్ అని చెప్పి ఇచ్చేసి /etc సో దెన్ passwd ఇచ్చేనా ఇప్పుడు నాకు ఏమైంది ఇక్కడ? సో లోకేష్ అనే యూజర్ లేదు. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఐడి అని చెప్పి ఇచ్చేసి లోకేష్ అని ఇచ్చినట్లయితేనా నో సర్చ్ యూజర్ అంటే ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ లేదు. అదే నేను ఇక్కడ ఐడి అని చెప్పి ఇచ్చేసి సో అంజీగా ఇచ్చినట్లయితేనా ఎస్ యూజర్ ఈజ్ అవైలబుల్. అందుకోసం మనము grep కమాండ్ యూజ్ చేసుకుని కూడా మనము ఆ యూజర్ ఉందా లేదా అనే ఇన్ఫర్మేషన్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు /etc passwd. ఓకే. సో నేను ఇక్కడ సో ఐ హావ్ క్రియేటెడ్ 2 యూజర్స్ అన్నమాట. సో నేను 2 యూజర్స్ క్రియేట్ చేసినాను. ఓకేనా. సో ఇప్పుడు ఈ యూజర్స్ కి పాస్వర్డ్ అసైన్ అయ్యిందా లేదా అని మీరు ఎలా తెలుసుకుంటారు? నేనేం చెప్పినాను? ఎక్స్ మీన్స్ పాస్వర్డ్ లింక్డ్ ఫైల్ అన్నమాట. సో పాస్వర్డ్స్ అన్ని కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి? /etc దెన్ షాడో అని చెప్పే ఫైల్లో మనకి ఇక్కడ స్టోర్ అవుతాయి. సో నేను ఏం చేస్తున్నాను? tile-2/etc ఓకే సో దెన్ షాడో అని చెప్పి ఇస్తున్నాను. See? మీకు ఈ మార్క్ ఉంది అంటే ఏది? ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఉంది అంటే ఖచ్చితంగా స్టార్టింగ్ లో ఆ మార్క్ ఉంది అంటే పాస్వర్డ్ అనేది అసైన్ అవ్వలేదు అంటే మనం ఇంకా పాస్వర్డ్ అనేది సెట్ చేయలేదు. మీరు ఎలా తెలుసుకుంటారు అంటే passwd ఎస్ మీన్స్ క్యాపిటల్ ఎస్ మీన్స్ స్టేటస్ అన్నమాట. ఏ యూజర్ కి? సో రమణ అనే యూజర్ కి. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఎల్కి అంటే పాస్వర్డ్ లాక్డ్ అయ్యింది అంటే మేబీ పాస్వర్డ్ అసైన్ చేయలేదు లేదా పాస్వర్డ్ అసైన్ చేసిన తర్వాత లాక్ అయినా చేసుకో. సో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో వితౌట్ పాస్వర్డ్ తో మనము యూజర్ని లాగిన్ చేయలేము. మీరు కావాలనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం క్రియేట్ చేసినాను? రమణ అనే యూజర్ క్రియేట్ చేసినాను, అంజి అనే యూజర్ కూడా క్రియేట్ చేసినాను. ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ లాగౌట్ అయిపోయి ఓకేనా సో నేను ఇక్కడ అదర్ యూజర్తో లాగిన్ అవుతున్నాను. సో అయిన తర్వాత ఇక్కడ లాగిన్ యాజ్ దే అనదర్ యూజర్. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ నీకు ఇక్కడ నాట్ లిస్టెడ్ సో మీరు ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి సో రమణ అని చెప్పి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో నేను ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వకుండా నేను సైన్ ఇన్ మీద క్లిక్ చేసినాను అనుకోండి ఇక్కడ సో ఇట్ వోంట్ లాగిన్ అనమాట. ఏముంది? సారీ ఓకేనా దట్ డిడ్ నాట్ వర్క్ ప్లీజ్ ట్రై అగైన్. ఎందుకు? పాస్వర్డ్ అసైన్ చేయలేదు కాబట్టి. ఓకేనా. సో
మీరు ఎప్పుడైనా కానీ ఒక యూజర్ని క్రియేట్ చేసిన తర్వాత లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఖచ్చితంగా పాస్వర్డ్ అనేది అసైన్ చేయండి. సో పాస్వర్డ్ మీరు క్రియేట్ చేయాలి అంటే పాస్ డబ్ల్యూడి సో దెన్ రమణ. సో బిఫోర్ రమణ అనే యూజర్కి మనం పాస్వర్డ్ అనేది అసైన్ చేయలేదు. ఇప్పుడు అసైన్ చేస్తున్నాము విత్ హెల్ప్ ఆఫ్ దిస్ కమాండ్ పాస్ డబ్ల్యూడి. సో దెన్ ఎంటర్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, పాస్వర్డ్ ఏబిసి @123 మీరు టైప్ చేయండి. ఇది కనపడదు బట్ తీసుకుంటుంది. మళ్ళీ రీటైప్ రీటైప్ న్యూ పాస్వర్డ్ సేమ్ ఏబిసి @123 దెన్ ఎంటర్. ఏమంటుంది ఇక్కడ, ఆల్ అథెంటికేషన్ టోకన్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే మనకు పాస్వర్డ్ అనేది అసైన్ అయ్యింది, అంటే పాస్వర్డ్ అనేది సెట్ చేసినాము. ఇప్పుడు మీరు ఇక్కడ సో పాస్ డబ్ల్యూడి -s దెన్ రమణాగని ఇచ్చినట్లయితేనా మీకు ఏమైంది, పాస్వర్డ్ సెట్. ఓకేనా. సో ఏ ఫార్మాట్ లో పాస్వర్డ్ అనేది అసైన్ అయ్యింది, SHA-512 ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో పాస్వర్డ్ అనేది సెట్ చేసినాము. మీరు ఇప్పుడు tile-2/etc షాడో అని చెప్పి ఇచ్చినప్పుడు ఫర్ రమణ అనే యూజర్కి పాస్వర్డ్ అనేది సెట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు మళ్ళీ సేమ్ కమాండ్ రిపీట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ tile-2/etc షాడో అని చెప్పి ఇవ్వండి. ఇస్తే ఇప్పుడు రమణకి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ పాస్వర్డ్ అనేది అసైన్ అయ్యింది. ఇప్పుడు మీరు కావాలనుకుంటే రమణ అనే యూజర్తో మనం లాగిన్ అవ్వచ్చు అన్నమాట. సో మీరు కావాలంటే ట్రై చేయండి. నేను ఏం చేస్తున్నాను, సైన్ అవుట్ అయిపోయి ఓకేనా. సో దెన్ లాగిన్ యాజ్ అనదర్ యూజర్. నా ఇప్పుడు రమణ అనే యూజర్ అని చెప్పి చూపిస్తుంది మనకి ఇక్కడ. పాస్వర్డ్ వచ్చేసరికి ABC@123 అని చెప్పి ఇస్తున్నాను. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా రమణ అనే యూజర్ తో లాగిన్ అయినారు. ఇప్పుడు మీరు చెక్ చేయండి ఇక్కడ, రమణ అనే యూజర్ తో మీరు సక్సెస్ఫుల్ గా లాగిన్ అయినారు. ఓకే, మీరు సక్సెస్ఫుల్ గా లాగిన్ అయినారు. మీరు గమనిస్తేనా రమణ అనే యూజర్ తో మీరు లాగిన్ అయి ఉన్నారు. సో మళ్ళీ మీరు ఏం చేస్తారు ఇక్కడ, లాగౌట్ అయిపోయి మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సో మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మీకు యూజర్ లెవెల్లో ఏ కమాండ్స్ ఏతో మనం యూజ్ చేయగలము ఆ కమాండ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్, సో నేనేమని చెప్తున్నా మీకు నేను ఇక్కడ, సో ఓకే, సో నేను ఇక్కడ లాగౌట్ అయిపోతున్నాను. మీకు డౌట్గా ఉంటే మీరు ఒకసారి ఏం చేస్తారు అంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నేను లాగిన్ అయ్యింది రమణ యూజర్ తేనా, ఓకేనా, లేదా ఇంకొక యూజర్ తేనా అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సి సో ఏ యూజర్ ఉన్నారని ఇక్కడ, రమణ అనే యూజర్ ఉంది. సో మీకు ఇక్కడ సింబల్ ఏమొచ్చింది, డాలర్ సింబల్. డాలర్ సింబల్ అనేది ఏ యూజర్కి వస్తుంది అంటే నార్మల్ యూజర్స్కి మాత్రమే వస్తుంది. సో మీరు కావాలనుకుంటే ఎకో, ఓకేనా, సో ఎకో మీరు ఇక్కడ వచ్చేసి ఓకేనా, సో ఎకో డాలర్ సింబల్ సో యూజర్ అని చెప్పి ఇవ్వండి. ఏ యూజర్తో లాగిన్ అయినాం అనేది మీకు తెలుస్తుంది. అదే విధంగా నార్మల్ యూజర్కి నేను ఏం చెప్పినాను, హోమ్ డైరెక్టరీ /home దెన్ యూజర్ నేమ్ వచ్చేసరికి రమణ. ఫర్ ఎగ్జాంపుల్ అంజితో లాగింటే /home దెన్ అంజి అని చెప్పి ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నాను, ఎకో సో దెన్ నేను ఇక్కడ హోమ్ అని చెప్పి ఇస్తే హోమ్ డైరెక్టరీ ఏమొచ్చిందండి ఇక్కడ, /home రమణ. పర్ఫెక్ట్. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారు అంటే ఒక యూజర్ని క్రియేట్ చేసి ఆ యూజర్తో మనము ఎలా లాగిన్ అవ్వాలనో కూడా మీరు తెలుసుకున్నారు.
ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను, ఇక్కడ లాగౌట్ అయిపోతుంది. అయిపోయి ఇప్పుడు నేను ఇక్కడ సో రూట్ అనే యూజర్తో లాగిన్ అవుతున్నాను. అదే నేను అంజీ అనే యూజర్తో లాగిన్ అవ్వగలనా? నో. ఎందుకు అంటే ఐ డిడెంట్ ఓకేనా సెట్ పాస్వర్డ్, నేను పాస్వర్డ్ అనేది సెట్ చేయలేదు. మరి నీకు డౌట్ రావచ్చు, పాస్వర్డ్ అనేది సెట్ చేయకపోయినా కూడా లాగిన్ అవ్వచ్చా అంటే, అప్పుడు మీరు ఏం చేయాలా? సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే పాస్పోర్ట్ని మీరు తీసేయాల. పాస్ డబ్ల్యూడి -d ఓకేనా అంజి అని చెప్పి ఇచ్చేస్తే నీకేమైంది, రిమూవింగ్ పాస్పోర్ట్ ఫర్ యూజర్ అంజీ. ఓకే. ఇప్పుడు మీరు కావాలనుకుంటే మీరు ఇక్కడ సో టైల్ -2/etc షాడో అని చెప్పి ఇచ్చినట్లయితేనా మీకు ఇప్పుడు ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ మార్క్, మీరు ముందు ఎక్స్ప్లెనేషన్ మార్క్ చూస్తారు, ఐఎమ్ రైట్, ఇలా ఎక్స్ప్లెనేషన్ మార్క్ చూస్తారు. ఇప్పుడు మీకు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఉందా? దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్ మార్క్, అంటే పాస్పోర్ట్ తీసేస్తున్నా. సో మీరు కావాలనుకుంటే -WD-S సో దాన్ని అన్జేగని ఇచ్చినట్లయితేనా ఏమేమి చూపిస్తుంది, ఇక్కడ ఎంటీ పాస్పోర్ట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఓకే, ఇప్పుడు మీరు కావాలనుకుంటే మీరు ఈ యూజర్తో లాగిన్ అవ్వచ్చండి. ఇక్కడ ఏ యూజర్తో, అంజీ అనే యూజర్తో లాగిన్ అవ్వచ్చు వితౌట్ పాస్వర్డ్. పాస్వర్డ్ ఏం అవసరం లేదన్నమాట. వితౌట్ పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వచ్చు. ఎందుకంటే మనం పాస్వర్డ్ అనేది ఎంటీగా సెట్ చేసినాము. లెట్ మీ షో యూ. నేను మళ్ళీ లాగౌట్ అయిపోయి నేను ఇక్కడ లాగిన్ యాజ్ అనదర్ యూజర్, ఇప్పుడు అంజీ యూజర్ మీద క్లిక్ చేయగానే మనం అంజీ యూజర్కి పాస్వర్డ్ ఏం అడగలేదండి. సక్సెస్ఫుల్గా అంజీ యూజర్తో లాగిన్ అయ్యింది. మరి ఎలా తెలుసుకుంటారు? ఇక్కడికి వచ్చేసేయండి, ఇక్కడ అంజీ అనే యూజర్ ఉంది, రైట్. ఏ యూజర్తో లాగిన్ అయినాము, ఇక్కడ అంజీ అనే యూజర్తో లాగిన్ అయినాము. సో లేదు మీరు ఇక్కడికి వెళ్ళిపోయి మీరు ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ లోకి వస్తేనా యూజర్ నేమ్ దేంతో లాగిన్ అయినామండి, ఇక్కడ అంజీతో లాగిన్ అయి ఉన్నాం. ఓకే. సో నేను ఏం చేస్తాను ఇక్కడ, సో ఇక్కడ లాగౌట్ అయిపోయి నేను మళ్ళీ రూట్ యూజర్తో లాగిన్ అవుతాను. సారీ, లాగౌట్. సో నేను ఇక్కడ అంజీ అనే యూజర్తో లాగౌట్ అయిపోయి రూట్ యూజర్తో లాగిన్ అవుతున్నాను. పర్ఫెక్ట్. అంటే మీకు ఇప్పుడు ఏమైంది, మీకు ఇక్కడ యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, యూజర్కి పాస్వర్డ్ ఎలా అసైన్ చేయాలి, సో అదే విధంగా యూజర్కి పాస్వర్డ్ ఏ విధంగా మనం తీసేయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకున్నారు. అయితే ఏదైనా యూజర్ని మనం క్రియేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నానంటే యూజర్ నేమ్ వచ్చేసరికి నేను ఇక్కడ సో షణ్ముఖ అని చెప్పి ఇస్తున్నా. ఈ షణ్ముఖ అనే యూజరు ఏ డిపార్ట్మెంట్కి చెందినవాడు అంటే కామెంట్ అనేది మనం అసైన్ చేసుకోవాలి. కామెంట్ అనేది అసైన్ చేసుకోవాలి. సో మీరు ఏం చేస్తారు అంటే యూజర్ యాడ్ షణ్ముఖ -c అన్నమాట. సి మీన్స్ కామెంట్ అసైన్ చేస్తున్నాం. సో నేను ఏమంటున్నాను అంటే సో ఐటీ అడ్మిన్ అని చెప్పి నేను ఇచ్చాను, దెన్ ఎంటర్. ఇప్పుడు షణ్ముఖ అనే యూజర్ క్రియేట్ అయింది, బట్ కామెంట్ వచ్చేసరికి ఐటీ అడ్మిన్ అన్నమాట. సో మీరు ఎలా చెక్ చేస్తారు, మీరు ఇక్కడ సో -2/etc సో దెన్ పాస్ డబ్ల్యూడి. చూసారు మీరు ఇక్కడ షణ్ముఖ అనే యూజర్ క్రియేట్ అయ్యింది, బట్ కామెంట్ వచ్చేసరికి ఐటీ అడ్మిన్ అన్న.
డన్. మళ్ళీ ఈ యూజర్కి మీరు పాస్వర్డ్ ఎలా అసైన్ చేసుకోవాలో ఎవ్రీథింగ్ యూ నో. ఓకే. ఇప్పుడు నేను ఒక యూజర్ని క్రియేట్ చేయాలి విత్ స్పెసిఫిక్ యూజర్ ఐడి. ఇప్పుడు యూజర్ ఐడి ఏం అసైన్ అయింది దీనికి? 1004. మీరు సమ్ టైమ్స్ ఐడి 1004 కానీ ఇచ్చినట్లయితేనా, ఎస్ యూ కెన్ ఫైండ్ అవుట్ వాట్ ద యూజర్ నేమ్ ఆల్సో. ఓకే. ఇప్పుడు నేను ఓకే రైట్, నేను యూజర్ని క్రియేట్ చేస్తున్నాను విత్ కామెంట్. ఇప్పుడు నేను యూజర్ని క్రియేట్ చేయాలా విత్ స్పెసిఫిక్ యూజర్ ఐడి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? యూజర్ యాడ్, యూజర్ నేమ్ వచ్చేసరికి సో లోకేష్. దెన్ నేనేమంటున్నాను నేను ఇక్కడ స్పెసిఫిక్ యూజర్, ఓకేనా, ఐడి. కాబట్టి -u మీన్స్ యూజర్ ఐడి అసైన్ చేస్తున్నాము. 1010 అని చెప్పి ఇచ్చాను యూజర్ ఐడి. సో లోకేష్ అనే యూజర్ క్రియేట్ అయ్యింది, ఓకేనా. సో ఇప్పుడు ఆ యూజర్కి 1010 అనేది అసైన్ అయ్యిందా లేదా యూజర్ ఐడి? ఎస్, సక్సెస్ఫుల్ గా మనకు అసైన్ అయ్యింది. సో మనం ఈ కమాండ్ యూజ్ చేసుకొని యూజర్ని క్రియేట్ చేస్తాము. చేసేటప్పుడు నేను యూజర్ ఐడి 1010 సెట్ చేయాలనుకున్నాను. ఇక్కడ మనకు 1010 అని చెప్పి వచ్చింది. ఓకే రైట్, బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నాను అంటే ఇక్కడ నాకు షెల్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను. యూజర్ని క్రియేట్ చేయాలి, బట్ షెల్ అనేది డిఫరెంట్గా అసైన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే సి క్యాట్ /etc, ఓకేనా, సెల్స్ అని చెప్పి టైప్ చేయండి. ఇప్పుడు నీకు ఇక్కడ బై డిఫాల్ట్గా సో బిన్ బాష్ షెల్ అనేది అసైన్ అవుతుంది ప్రతి ఒక్క యూజర్కి. చెక్ చేసుకోండి కావాలంటే tile-2/etc. సో దెన్ పాస్wd. మనకు బై డిఫాల్ట్గా ఏ షెల్ అనేది మనకి ఇక్కడ అసైన్ అవుతుంది ఇక్కడ బిన్ బాష్ షెల్. ఓకే. ఇప్పుడు నేను ఒక యూజర్ని క్రియేట్ చేయాలి అంటే ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. ఐఫాన్ యూజర్ నేమ్ వచ్చేసరికి ఓకేనా సో వెంకీ అని చెప్పిస్తున్నాను. సో దైఫన్ ఎస్ మీన్ షెల్ అసైన్ చేస్తున్నాం. ఐఫన్ ఎస్ మీన్ షెల్ అసైన్ చేస్తున్నాం. సో యూజర్ ఆర్దని వెంకీ ఇవ్వగానే బై డిఫాల్ట్ గా బిన్ బాష్ షెల్ అనేది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా నేను స్పెసిఫిక్ షెల్ అనేది ఓకేనా అసైన్ చేస్తున్నాను. ఐఫన్ ఎస్. సో దాన్ని మీరు ఏం చేస్తారు? మీరు ఇక్కడ సో బిన్ ఎస్హెచ్ అని చెప్పి ఇవ్వండి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి ఇక్కడ సో -2/etc, ఓకేనా సో పాస్wd. మనకి ఇక్కడ సి మీరు మామూలుగా బై డిఫాల్ట్ గా బిన్ బాష్ షెల్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఏమైంది మీకు ఇక్కడ సో బిన్ ఎస్హెచ్ అనేది క్రియేట్ అయ్యింది. అంటే నేను ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు స్పెసిఫిక్ సెల్ అనేది అసైన్ చేసుకున్నాను అంటే సెట్ చేసుకున్నాను. ఓకే ఫైన్. ఓకే. ఇప్పుడు మీరు హోమ్ డైరెక్టరీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క యూజర్ కి ఏ డైరెక్టరీ ప్రతి ఒక్క యూజర్ ని క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ గా మనకి ఏమవుతుందండి ఇక్కడ హోమ్ డైరెక్టరీ అనేది /home అనేది క్రియేట్ అవుతుంది. కరెక్ట్. నాకు అలా కాదు, నేను హోమ్ డైరెక్టరీని స్పెసిఫిక్ హోమ్ డైరెక్టరీని అసైన్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ నేను ఇక్కడ tile-2/etc passwd అని చెప్పించాను నేను ఇక్కడ. ఓకే. ప్రతి ఒక్క యూజర్ కి హోమ్ డైరెక్టరీ /home అనేది వస్తుంది. నాకు అలా కాకుండా నేను ఏం చేస్తున్నాను mkdir స్లాష్ ఓకేనా సో జావా అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు నేను యూజర్ని క్రియేట్ చేస్తున్నా. ఎస్ యూజర్ యాడ్. ఓకే. యూజర్ నేమ్ వచ్చేసరికి ఓకేనా సో హరి అని చెప్పి ఇచ్చాను. ఈ హరికి హోమ్ డైరెక్టరీ ఏముండాలి? -d మీన్స్ హోమ్ డైరెక్టరీ /జావా.
జావా అనే హోమ్ డైరెక్టరీ క్రియేట్ అవ్వాలి. కానీ క్రియేట్ అయ్యేటప్పుడు ఐ వాంట్ టు క్రియేట్ ఏ హరి యూజర్ అంటే యూజర్ యాడ్ దెన్ హరి. ఏ డైరెక్టరీ మనకు హోమ్ డైరెక్టరీగా సెట్ అవ్వాలి? స్లాష్ జావా. దెన్ ప్రొఫైల్ నేమ్ వచ్చేసరికి కూడా ఓకేనా హరి అని చెప్పి ఇవ్వండి. దెన్ ఎంటర్. ఇప్పుడు మీరు ఎల్ఎస్ లేదు, మీరు ఇక్కడ టైప్ -3/etc పాస్wd. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైంది? మీకు ఇక్కడ స్లాష్ జావా అని చెప్పి ఓకేనా మనకి ఇక్కడ సెట్ అయ్యింది. మీరు కావాలనుకుంటే ఎల్ఎస్ స్లాష్ హోమ్ అని చెప్పి స్లాష్ జావా అని చెప్పి ఇవ్వండి. జావాలో హరి అనే యూజర్ ఉన్నారు అంటే ఆ యూజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్రియేట్ అయ్యింది. మీకు డౌట్ రావచ్చు, మీకు బై డిఫాల్ట్ గా హోమ్ డైరెక్టరీ ఎలా తీసుకుంటుంది? సో యూజర్ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నాయండి ఇక్కడ. సో మీరు యూజర్ డిఫాల్ట్ సెట్టింగ్స్ మీరు ఎలా తెలుసుకోవచ్చు? సో యూజర్ యాడ్ -d ఇస్తేనా హోమ్ డైరెక్టరీ ఏం అవ్వాలా? స్లాష్ హోమ్ అనేది అసైన్ అవ్వాలా. షెల్ ఏం అసైన్ అవ్వాలా? బిన్ బాష్ షెల్ అనేది అసైన్ అవ్వాలా. తర్వాత స్కెల్ అనేది ఏం అసైన్ అవ్వాలా? స్లాష్ ఇటీసీ స్కెల్. అసలు స్కెల్ అంటే ఏంటి? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు మీరు ఒక యూజర్ని ఎలా డిలీట్ చేయాలా? ఐ విల్ షో యూ హౌ టు డిలీట్ ఏ యూజర్. ఒక యూజర్ని మనం ఎలా డిలీట్ చేయాలా? సి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక నేను ఇక్కడ సో టైల్ ఓకేనా -3/etc షాడో అని చెప్పి ఇచ్చాను. అదే విధంగా ఎల్ఎస్ స్లాష్ హోమ్ అని కూడా ఇస్తున్నా అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. ఇక్కడ నేను వెంకీ అనే యూజర్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఇక్కడ యూజర్ డేల్ ఓకేనా. సో వెంకీ అని చెప్పి ఇవ్వండి ఇక్కడ. ఇప్పుడు వెంకీ అనే యూజర్ డిలీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు మీరు సో టైల్/3 etc సో పాస్wd అంటే మనకి ఇక్కడ వెంకీ అనే యూజర్ ఏమన్నా ఉందా? దెర్ ఇస్ నో వెంకీ యూజర్. ఓకే, ఇప్పుడు వెంకీ అనే యూజర్ అనేది లేదు, బట్ హోమ్ డైరెక్టరీ అనేది అలానే ఉందండి. ఇక్కడ ఎల్ఎస్ స్లాష్ హోమ్ అని ఇస్తేనా వెంకీ అనే హోమ్ డైరెక్టరీ అలానే ఉంది. వెంకీ అనే హోమ్ డైరెక్టరీ అలానే ఉంది. సో ఇప్పుడు నేను ఒక యూజర్ని డిలీట్ చేయాలి అలాంగ్ విత్ హోమ్ డైరెక్టరీ. అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసిన? సో యూజర్ డెల్ -r మీన్స్ రిమూవ్ అలాంగ్ విత్ హోమ్ డైరెక్టరీ. ఏది? సో లోకేష్ అనే యూజర్ని నేను డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎల్ఎస్ స్లాష్ హోమ్ ఇచ్చినా కూడా లోకేష్ అనే హోమ్ డైరెక్టరీ ఉండదు. యూ కెన్ సీ నో లోకేష్ హోమ్ డైరెక్టరీ. అదే విధంగా మీరు ఇక్కడ టైల్-3 లేదా -5/etc పాస్wd మీకు లోకేష్ అనే యూజర్ అనేది లేదు. ఓకే రైట్. ఇప్పుడు మీరు ఈ సెక్షన్ లో ఏం తెలుసుకున్నారు? యూజర్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, రైట్? ఓకేనా, యూజర్స్ ని ఎలా క్రియేట్ చేయాలి? సో హౌ టు క్రియేట్ యూజర్స్. అదే విధంగా మీరు ఇక్కడ నేనేం చెప్తున్నాను? సో పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, ఓకేనా. అదే విధంగా మీకు ఇక్కడ యూజర్ ని క్రియేట్ యూజర్ విత్ స్పెసిఫిక్ ఓకేనా. సో స్పెసిఫిక్ యూజర్ ఐడి. అదే విధంగా హోమ్ డైరెక్టరీ అంటే హోమ్ ఫోల్డర్. అదే విధంగా సో షెల్ ఓకే. అదే విధంగా కామెంట్. ఇవన్నీ కూడా ఎలా క్రియేట్ చేయాలో మీరు తెలుసుకున్నారు. సో నాకు ఒక యూజర్ని క్రియేట్ చేయాలండి. ఏమని చెప్తున్నానంటే సో క్రియేట్ ఏ యూజర్. సో ఫాలోయింగ్ ఓకేనా. ఫాలోయింగ్ స్పెసిఫిక్ యూజర్ ఐడి. అదే విధంగా హోమ్ డైరెక్టరీ.
అండ్ హోమ్ ఫోల్డర్ అండ్ షెల్ అన్నమాట. అంటే నేనేమని చెప్తున్నాను మీకు, నేను ఇక్కడ ఒక యూజర్ని మనం ఎలా సారీ, మనము ఒక యూజర్ని ఏదైతే ఉందో, సో మనకు ఒక యూజర్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే, సి సో నాకు వచ్చేసరికి యూజర్ యూజర్ నేమ్ వచ్చేసరికి ఓకేనా సీత అని చెప్పి ఇచ్చాను. ఆ యూజర్కి కామెంట్ ఏమి ఉండాలి ఫస్ట్, ఇక్కడ కామెంట్ వచ్చేసరికి ఓకేనా, సో జావా ఓకేనా డెవలపర్ అని చెప్పి ఇచ్చాను. ఓకే, సో దెన్ సో యూజర్ ఐడి నాకు ఏం కావాలి స్పెసిఫిక్ గా 1050 అని చెప్పి అసైన్ అవ్వాలి. పర్ఫెక్ట్. అదే విధంగా మనకి ఇక్కడ డైరెక్టరీ ఏం కావాలా స్లాష్ జావా, సో దెన్ సీత అని చెప్పి ఇవ్వండి. ఓకే, సో దెన్ సెల్ ఏమన్నా అసైన్ అవ్వాలా, ఓకే సెల్ మీకు కావాలనుకుంటే అయిపోయింది ఎస్, సో బీన్ ఓకేనా ఎస్హెచ్ అని చెప్పి ఇవ్వండి. బీన్ ఎస్హెచ్ దెన్ ఎంటర్. ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసినామో సి సో గ్రెప్ అని చెప్పి ఇచ్చేసి, సో దెన్ సీత అని చెప్పి ఇచ్చేసి స్లాష్ సిటిసి, సో దెన్ పాస్డబ్ల్యూడి. సో మీరు ఏమేమి అనుకున్నారు ఇక్కడ, సో యూజర్ ఐడి, సో ఫస్ట్ మీకు ఇక్కడ కామెంట్ వచ్చేసరికి ఒక నా జావా డెవలపర్ అని చెప్పి వచ్చేసింది. యూజర్ ఐడి 1050 అని చెప్పి వచ్చింది. అదేవిధంగా యూజర్కి హోమ్ డైరెక్టరీ ఏం అసైన్ అయ్యింది స్లాష్ జావా సీత అని చెప్పి అసైన్ అయ్యింది. పర్ఫెక్ట్. సో నేను నెక్స్ట్ వీడియోలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ రావచ్చు, ఏమైనా డౌట్ రావచ్చు అంటే ఓకే, సో మనం యూజర్ నేమ్ రీనేమ్ చేయొచ్చా, ఇజ్ ఇట్ పాసిబుల్? అదే మనము ఇక్కడ 1050 ఉంది, దీన్ని మనం ఏమైనా చేంజ్ చేయొచ్చా, యూజర్ కామెంట్ని ఏమైనా చేంజ్ చేయొచ్చా, లేదా యూజర్ హోమ్ డైరెక్టరీని మనం ఏమైనా చేంజ్ చేయొచ్చా? ఓకే, అదే విధంగా యూజర్ షెల్ని కూడా మనం చేంజ్ చేయొచ్చా అనేది కూడా తెలుసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. ఓకే, మనము యూజర్ యొక్క ప్రాపర్టీస్ని చేంజ్ చేయాలి అంటే, యూజర్ యొక్క ప్రాపర్టీస్ని చేంజ్ చేయాలి అంటే, సో మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టైల్ ఐపన్ 2 స్లాష్ సిటిసి, సో దెన్ పాస్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 1050 ఉందండి ఇక్కడ, సో దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను యూజర్ ఐడి. అప్పుడు మీరు ఏం చేస్తారు, యూజర్ మోడ్ అనే కమాండ్ యూజ్ చేయండి. సో దెన్ నేను ఏ యూజర్కి చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ సీత అనే యూజర్కి, సో ఏం చేయాలనుకుంటున్న యూజర్ ఐడి 1050 ఉంది కదండి ఇక్కడ, నేను ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి 1212 అని చెప్పి ఇచ్చేసినాను, ఇక్కడ చేంజ్ అయిపోయింది. సో యూజర్ మోడ్, దెన్ ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్, దెన్ -u, దెన్ ఒక నా 1212 అని చెప్పి ఇచ్చాను నేను ఇక్కడ. సో అది అయ్యిందా లేదని మీరు ఎలా తెలుసుకుంటారు, టైల్ సి -2 స్లాష్ సిటిసి, సో దెన్ పాస్ డబ్ల్యూడి అని ఇవ్వండి. ఇక్కడ 1212 క్రియేట్ అయిందండి ఇక్కడ యూజర్ ఐడి. నేను ఇక్కడ కామెంట్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను అదే యూజర్ కి, సో మీరు ఏం చేస్తారు, సో యూజర్ మోడ్, సో -c మీన్స్ కామెంట్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఇక్కడ ఐటీ ఓకేనా, సో ఐటీ సో అడ్మిన్ అని చెప్పి ఇస్తున్నాను, చేంజ్ అయిపోయింది. మీరు కావాలనుకుంటే సో గ్రేప్ క్లాస్ సిటిసి, యూ కెన్ యూజ్ బోత్ కమాండ్, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. టైల్ -2 స్లాష్ సిటిసి పాస్ డబ్ల్యూడి, నేను ఇక్కడ సో టైల్ -2 స్లాష్ సిటిసి ఓకేనా పాస్ డబ్ల్యూడి, సారీ పాస్ డబ్ల్యూడి. ఇప్పుడు మీరు చూసారు, మీరు ఇక్కడ ఐటీ అడ్మిన్ అనేదిగా చేంజ్ అయ్యింది. ఓకే, నేను హోమ్ డైరెక్టరీ చేంజ్ చేయాలా, ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇట్ ఈస్ ఏ జావా, ఐ వాంట్ టు ఓకేనా చేంజ్ హోమ్ డైరెక్టరీ. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు ఇక్కడ ఓకే రైట్, సో యూజర్ మో ఓకే, సో దెన్ యూజర్ నేమ్ వచ్చేసరికి సీత -d స్లాష్ హోమ్, సో దెన్ సీత అని చెప్పి ఇవ్వండి. మీరు మీరు -dతో పాటు -m అనేది ఖచ్చితంగా ఇవ్వండి, మేకింగ్ ఏ హోమ్ డైరెక్టరీ అన్నమాట. సో దెన్ ఎంటర్.
just a moment, let me check. ఓకే, సో నో ప్రాబ్లం. మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ మీరు ఇక్కడ యూజర్ మోడ్, సో ఏ యూజర్కి చేంజ్ చేయాలనుకుంటున్నారు మీరు ఇక్కడ? ఓకే, -m, దెన్ -d. సో దెన్ ఇక్కడ మీరు వచ్చేసరికి యూజర్ నేమ్ వచ్చేసరికి సీత అని చెప్పి ఇవ్వండి. అంటే మనము హోమ్ డైరెక్టరీ చేంజ్ చేసేటప్పుడు ఫస్ట్ హోమ్ డైరెక్టరీ చేసి దెన్ యూజర్ నేమ్ అనేది ఇవ్వండి. సో దెన్ ఎంటర్. చేంజ్ అయింది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు మీరు ఇక్కడ? సో బిఫోర్ ఇట్ వాజ్ ఏ స్లాష్ జావా. మీరు చూసినట్లయితేనా స్లాష్ జావాలో ఓకేనా సీత అనేది ఉన్నింది ఫస్ట్. ఇప్పుడు చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ -2/etc దెన్ పాస్ అప్పుడు మనకు హోమ్ డైరెక్టరీ ఏం సెట్ అయిందండి ఇక్కడ? ఓకేనా, స్లాష్ హోమ్. ఇప్పుడు మనకి హరికనే ఉంది ఇక్కడ. నేనేం చేస్తాను, నేను ఇక్కడ యూజర్ మోడ్ -m మేకింగ్ హోమ్ డైరెక్టరీ -d దెన్ స్లాష్ హోమ్. ఓకే, సో దెన్ నేను ఇక్కడ హరి అని చెప్పి ఇచ్చాను. దెన్ యూజర్ నేమ్ కూడా హరి. దిస్ ఇస్ ద హోమ్ డైరెక్టరీ, దిస్ ఇస్ ద ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్. దెన్ ఎంటర్. ఇప్పుడు మీరు ఎల్ఎస్సి ఇప్పుడు మీరు సో టైల్ -2/etc దెన్ పాస్ wd. సో మీకు ఇక్కడ హోమ్ డైరెక్టరీ అనేది సెట్ అయిందా లేదా ఇక్కడ? ఓకే, ఓకే, సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నానండి ఇక్కడ. సో యూజర్ నేమ్ వచ్చేసరికి టెస్ట్ యూజర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు టెస్ట్ యూజర్కి మీరు కనుక చూసినట్లయితేనా సో మీరు గ్రేప్ ఓకేనా టెస్ట్ యూజర్ /etc సో దెన్ పాస్ wd. వాట్ ఇస్ ద హోమ్ డైరెక్టరీ? /home బై డిఫాల్ట్. నేనేం చేస్తున్నానంటే యూజర్ యాడ్ ఓకేనా యూజర్ యాడ్ ఓకేనా. సో యూజర్ నేమ్ వచ్చేసరికి నేను ఇక్కడ సో సూర్య అని చెప్పి క్రియేట్ చేశాను. సో దెన్ మనకి ఇక్కడ హోమ్ డైరెక్టరీ వచ్చేసరికి /జావా సో దెన్ సూర్య అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు మీరు చెక్ చేస్తే ఓకేనా సో గ్రేప్ ఓకేనా సో సూరి /etc సో దెన్ పాస్ wd. మీరు గుర్తుపెట్టుకోవాలి -d మీన్స్ వీఆర్ గోయింగ్ టు సెట్ స్పెసిఫిక్ హోమ్ డైరెక్టరీ. నేను సూరికి హోమ్ డైరెక్టరీ ఏం అసైన్ చేశాను? /జావా. ఇప్పుడు మీరు SU మీన్స్ స్విచ్ యూజర్, -l మీన్స్ లాగిన్. సో దాని సూరితో నేను లాగిన్ అవుతున్నాను. సో బిఫోర్ ఇట్ వాజ్ ఏ రూట్, నౌ ఇట్ ఈస్ ఏ సూరి యూజర్ అనమాట. మీకు యాష్ సింబల్ ఉంది ఒక సూరి యూజర్ కూడా. నేను మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నా. ఇప్పుడు నేను హోమ్ డైరెక్టరీ చేంజ్ చేస్తున్నా. ఎలా? యూజర్ మోడ్ -d /home సో దెన్ సూరి. ఓకే, దెన్ వాట్ ఇస్ ద యూజర్ నేమ్? సూరి అన్నమాట. గుర్తుపెట్టుకోండి యూజర్ మోడ్ ఓకేనా -d /home బిఫోర్ ఇట్ వాజ్ ఏ /java హోమ్ డైరెక్టరీ సో దెన్ సూరి దెన్ ఎంటర్. సో ఈ హోమ్ డైరెక్టరీ చేంజ్ అయిపోయింది. గ్రేప్. ఓకే, సో దెన్ సూరి /ctc దెన్ పాస్ wd. ఫర్ ద హోమ్ డైరెక్టరీ /home సూరి బిఫోర్ /java సూరి. ఇప్పుడు నేను SU-L సూరిగా ఇచ్చినట్లయితేనా యూ కెన్ చెక్. ఇక్కడ ఏమంటుంది ఇక్కడ? కెనాట్ చేంజ్ డైరెక్టరీ టు /home సూరి, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. వచ్చిందా లేదా? ఓకే, సో అందుకోసమే మీరు ఖచ్చితంగా మీరు ఏమి ఇవ్వాలి మీరు ఇక్కడ? సో మీరు ఎప్పుడైనా సరే మీరు యూజర్కి హోమ్ డైరెక్టరీ చేంజ్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా యూజర్ క్రియేట్ చేసి యూజర్ యాడ్ యూజర్ నేమ్ వచ్చేసరికి ఓకేనా సో గీత అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు గీతానికి ఏమైంది మీకు ఇక్కడ? సో బై డిఫాల్ట్గా మీకు వచ్చేసరికి సో గ్రేప్ సో గీత /etc పాస్ wd /home ఉంది. నా ఐ వాంట్ టు చేంజ్
స్లాష్ జావా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? యూజర్ మోడ్ ఐఫన్ ఎం ఐఫన్ డిఎం మీన్స్ మేకింగ్ హోమ్ డైరెక్టరీ స్లాష్ జావా. ఎవరికి? గీత అనే యూజర్కి. ఓకే, దిస్ ఇస్ ద ప్రొఫైల్ నేమ్. అంటే ఒక యూజర్ ప్రొఫైల్ నేమ్, దిస్ ఇస్ ద యూజర్ నేమ్. దెన్ ఎంటర్. ఇప్పుడు మీరు ఎస్యు ఐఫన్ ఎల్, సో దాని గీతాగని ఇచ్చినట్లయితేనా మనకి ఇలాంటిది ఏం రాదు. కెనాట్ చేంజ్ డైరెక్టరీ టు హోమ్ అలా రాదనమాట. ఎందుకంటే మనం ప్రాపర్గా హోమ్ డైరెక్టరీ క్రియేట్ చేసినాం. మరి ఇలాంటి ఎర్రర్ వచ్చినప్పుడు ఏం మిస్ అవుతుంది? మీకు క్యాట్ స్లాష్ ఈటీసీ స్కెల్ అని చెప్పి ఉంటుంది అనమాట. సారీ, యూజర్ యాడ్ అయిపోయింది. సో ఈ ఫైల్ అనేది మిస్ అవుతుందండి ఇక్కడ. ఈ ఫైల్ అనేది మిస్ అవుతుంది. మీరు స్లాష్ ఈటీసీ స్కెల్లోకి వెళ్ళినట్లయితేనా ఎల్ఎస్ కమాండ్ ఇవ్వండి మీరు ఇక్కడ. సో ఎల్ఎస్ కమాండ్ ఇస్తే మీకు ఏమైనా చూపిస్తుందా? ఏం చూపించలేదు. సో మీరు ఎల్ఎస్ ఐఫన్ ఏ ఇవ్వండి ఇక్కడ. మీకు ఇవన్నీ అంటే యూజర్ ప్రొఫైల్ లాగిన్ కానీ లాగౌట్ కానీ యూజర్ ప్రొఫైల్ కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా మిస్ అవుతాయి. ఏ యూజర్కి? సూర్య అనే యూజర్కి. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయి, ఓకేనా, సో మళ్ళీ నేను ఇక్కడ SUIFNL సూర్య అని చెప్పి లాగిన్ అయిపోయి, ఇప్పుడు నేను ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ హోమ్ డైరెక్టరీలోకి వెళ్ళలేకపోతున్నాం. అంటే దెర్ ఇస్ నో హోమ్ డైరెక్టరీ స్లాష్ హోమ్ కానీ ఇచ్చినట్లయితేనా హోమ్ సెట్ అయ్యింది. కానీ నేను ఇక్కడ సిడి స్లాష్ హోమ్, ఓకేనా, సూర్య అని ఇచ్చినట్లయితేనా ఏముంటుంది మీకు ఇక్కడ? నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. అందుకోసమే మీరు ఎప్పుడైనా ఒక యూజర్కి హోమ్ డైరెక్టరీ చేంజ్ చేసేటప్పుడు ఐఫన్ ఎం అనేది ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలి. ఓకే, సో నేను నెక్స్ట్ వీడియోలో యూజర్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి, ఓకేనా, సో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.